మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మన ధ్యానాంశము లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ దయచేసి చెప్పండి. నోరులున్న వారందరూ చెప్పండి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఈ రాత్రి మన ధ్యానాంశం శ్రమల్లో ప్రభువును వెంబడించిన స్త్రీలు. ఆమేన్. శ్రమలో ప్రభువును వెంబడించిన స్త్రీ. యేసయ్యను సిలువ మోయించుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళు గొల్గొతా కొండ మీదకి తీసుకెళ్తుంటే ఆయనతో ఉన్నవారు, ఆయన ఎన్నుకున్నవారు, శిష్యులు ఎవరు? ఆయనతో ఉన్నవారు, ఆయన ఎన్నుకున్నారు. అలాంటి వారు ఆయనను విడిచి పారిపోయారు. శిష్యులు ప్రభువును విడిచి పారిపోయారు. దైవజనమా, గుర్తుపెట్టుకో, మనమన్నీ బాగున్నప్పుడు మనతో ఉండేది గొప్ప విశేషము కాదు. మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనతో అందరూ ఉండడం ప్రాముఖ్యమైన అంశము కాదు. నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా వస్తాయి, నీ జీవితంలోనికి ఇబ్బందులు వస్తాయి, నీ జీవితంలోకి శ్రమలు వస్తాయి. అప్పుడు నిన్ను అంటి పెట్టుకున్న వారు చాలా మంచివారు. ఆమేన్. గుర్తుపెట్టుకో, నీకు అన్నీ బాగున్నాయి, నీ దగ్గరికి బయటి వాళ్ళు వస్తారు, సొంత వారు వస్తారు, నీకు ఎలాంటి అనుకూలత లేదు. అనారోగ్యమో, పేదరికమో, కష్టాలు, శ్రమలో, శోధనలో నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో నా అనుకున్న వారెవరు పెద్దగా రారు. ఒకవేళ ఎవరన్నా వచ్చారంటే వారు నీ మీద నిజమైన ప్రేమ ఉన్నవారు. ఆమేన్. కాబట్టి యేసయ్యతో ఉన్నారు, యేసయ్య పెడితే తిన్నారు, యేసయ్య అద్భుతాలు చేస్తే చూశారు దగ్గర శిష్యులు. వాళ్ళు ఏమయ్యారో తెలుసా? పారిపోయేది అని చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. అయితే చదువుమా. అయితే నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. అప్పుడు శిష్యులు ఆయనను విడిచి, ఆయనను విడిచి పారిపోయారు. ఎవరు వీళ్ళు? శిష్యులండి, ఆయన ఎన్నుకున్న వాళ్ళండి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచి పెడితే గుడ్లు అప్పగించి చూసి ఈయన ఎంత గొప్పవాడని కన్నులారా చూసి ఆనందించినాం. వాడలో వెళుతూ ఉంటే నడి సముద్రంలో ఇబ్బంది వచ్చి వాడ మునిగిపోయే పరిస్థితి వస్తే, భయంకరమైన తుఫాను వస్తే, వాడ మునిగిపోతుందన్న నీళ్ళు వచ్చేసి భయంకరమైన ఇబ్బందిలో ఉంటే ప్రభు లేచి సమస్తాన్ని సరిచేశాడు. చప్పట్లు కొట్టి ప్రభును. అలాంటి ప్రభును విడిచి ఏమైనా వీళ్ళంతా పారిపోయారు. శ్రమలు వస్తే నిన్ను వెంబడించిన వారే నీకు నిజమైన వారు. ఆమేన్. చూడండి, నీకు అనారోగ్యం వచ్చి నిన్ను ఆదరించిన వాడే నీ భర్త అయినా నీ భార్య అయినా శక్తి ఉన్నంత కాలం నిన్ను వెంబడించి
అశక్తురాలు అశక్తుడు అవగానే నిన్ను విడిచిపెట్టేవాడు నీ మీద నిజమైన ప్రేమ ఉన్నవాడు. యేసయ్యనంట శిష్యులు విడిచి, చెప్పండి అందరూ, పారిపోతే. ఈ రాత్రి మన అంశం ఏందో తెలుసా? స్త్రీలు ఆయనను వెంబడించిరి. ఆమేన్. పురుషులు శిష్యులు ఏమయ్యారు? పారిపోతే స్త్రీలు ఆయనను వెంబడించారు. అమ్మా, స్త్రీలకు యేసయ్య ఇచ్చిన ధన్యత చాలా గొప్పది. ఆమేన్. అసలు స్త్రీలకు దేవుడిచ్చిన ధన్యత చాలా గొప్పది, పురుషుని కంటే గొప్పది. ఎలాగో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని. జ్ఞానవంతుడు ఇల్లు కడతాడని బైబిల్ అంత ఎతికినా దొరకదు, తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు, ఏ ఇల్లు అయినా నీటుగా ఉండాలంటే పురుషునికి సాధ్యమో. అసలు ఏడవడవాలో తెలియదు, ఎట్టోడవాలో తెలియదు, ఊడిసింది ఏడయ్యాలో తెలియదు, ఏడైతే మీద పడుతుందో కూడా స్త్రీలకు స్త్రీ. అలాంటి స్త్రీకి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ధన్యత ఏంటో తెలుసా? ఎక్కడ కనపడ్డా, జాగ్రత్తగా వినండి, అమ్మా అని పిలిచేవాడు. ఆమె ఆయన అమ్మనైనా అమ్మన్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా. అలాంటి ధన్యత స్త్రీలకు. అందుకనే ఈ స్త్రీలు ఆయన శ్రమల్లో ఆయనను వెంబడించారు. ఆయనను ఎంత ధన్యత. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు వెంబడిస్తున్నావా లేదా? ఆమేన్. నీవు యేసయ్యను అనుసరిస్తున్నావా లేదా? ప్రశ్న వేసుకో. ఇంట్లో నీ భర్తను నువ్వు ఆదరించకుండా ప్రార్థనకు వచ్చిన అది యేసయ్యకు సమ్మతము కాదు. ఆమేన్. మొదట ఏం చేయాలంటే ముందు మన ఇంటిని కట్టుకోవాలి. ఇంటిని, నీ భర్త, నీ బిడ్డలు, నీవు ముందు కట్టబడాలి ప్రభు. తర్వాతే సంఘములో కట్టబడాలి. సామెత ఉంది కదా, ఇంట్లో ఈగల మాత, బయట పల్లకి మాత అంట. బయటేమో పల్లకి మాత, ఇంట్లో. ఇంకా పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది, ఏంటో తెలుసా? చేతులు బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, బెల్లం అయిపోతే రమ్మని పిలిచినవి. యేసయ్య ఉన్నంత కాలం ఆయనతో ఉన్నారమ్మా, ఆయనతో తిన్నారు, ఆయన అద్భుతాలను చూశారు. శ్రమలు వచ్చేసరికి ఆయనను విడిచి పారిపోయాడు. నీ భర్త ఒకవేళ అనారోగ్యముతో ఉంటే నీవు ఆయనను విడిచి పారిపోయే భార్యగా ఉండకూడదు. నీ భార్య అనారోగ్యముతో ఉంటే నువ్వు ఆమెను విడిచిపెట్టి వెళ్ళే వ్యక్తిగా ఉండకూడదు. అదే భక్తి. భక్తి అంటే ఈడ మా గుండెలు బాదుకునేది భక్తి కాదు. క్రియల్లో కనపడాలి, క్రియల్లో. ఇక చూడండి, ఈ స్త్రీకి దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే సాటి అయిన, చెప్పాలి, సహాయము. ఎవరు? పురుషునికి సాటి అయిన సహాయం. ఈ సహాయం లేకపోతే మా పురుషునికి పరిపూర్ణత ఉండదు. ఆమె పరిపూర్ణత. వారిరువురు కలిసి సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో కొనసాగుతుంటే పరిపూర్ణత. ఆ పరిపూర్ణతకు ఫలం ఏంటో తెలుసా? బిడ్డలు, బిడ్డలు. ఆమె నువ్వు ఒక విత్తనం వేసావు, చెట్టు అయింది. ఆ చెట్టుకు పరిపూర్ణత ఎప్పుడో తెలుసు? దానికి కాయలు కాస్తే. కాయలు లేకపోతే పరిపూర్ణత బిడ్డలు. అందుకనే ఎవరన్నా కనపడగానే, పెళ్ళయిన కనపడగానే పిల్లలు ఎంతమంది అయ్యా అంట. అర్థమైనా?
మనం పిల్లలు అడుగుతాం కానీ డబ్బులు ఎంత ఉన్నాయ్యా అని తర్వాత మాట. ముందు మాట ఏంటి? మనం ఏం చెప్పాలి? పిల్లలు ఎంతమంది అయ్యా అంటే దేవుని దయ వల్ల చెప్పాలి. 2, 3, 5, 10 మంది అని లేవులే కదా, చెప్పాలి. ఎవరి దయా? ఆ పిల్లలు లేని వాళ్ళతో పోయి మాట్లాడు రాపు. అల్లాడుతా ఉన్నా, తెప్పలు పడుతున్నా, చెట్టుకు మూటలు మూడేస్తా ఉన్నారు. చెట్టుకు ఆ చెరువులో చెట్టుకు ఒక మూట చేసిపోయి మూడేస్తారు. బండి ఆపి నేను ఆమెను పిలిచాను. అంత తొందరగా వస్తారా? చాలా చేపుకి వచ్చి ఏంటంటే ఆ మూటే అందామంటే ఆ చెట్టుకు కడితే నాకు ఈ చెట్టుకు వస్తారని. ఎట్ట వస్తారు? యాడ నుంచి ఆమె కనెక్షన్ ఉందా? ఆ చెట్టుకు మూట కడితే ఈ చెట్టుకు వస్తా రావట్లా. దేవుడిచ్చేది గర్భఫలం. ఆమె ఆ దేవుని యొక్కకు వస్తే దేవుడే. అందుకని నిన్నెవరన్నా పిల్లలు ఎంతమంది అయ్యా అంటే ఏం చెప్పాలి? దేవుని దయ వల్ల చెప్పండి. చాలా మంది అక్కడ చెప్పరు కాబట్టి అడుగుతాను. దేవుని దయ వల్ల ఒక్కళ్ళు, లేదా దేవుని దయ వల్ల. ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన ఎదురయ్యారే, పిల్లలు ఎంతమంది అంటే నీ దయ వాళ్ళు 2 అన్నాడు. ఏమన్నా అర్థం ఉందా అమ్మా? చెప్పండి, అర్థం ఉందా? ఆయన దయ ఏమన్నా? ఎవరి దయా? బిడ్డలు దేవుడిచ్చేదాకా. అందుకని ఈ స్త్రీల ద్వారా ఈ కార్యాలు దేవుడు జరిగించాడు. సాటి అయినా. ఇక చూడండి, ఏ స్త్రీ అయితే ఇంటికి వెలుగో, ఏ స్త్రీ అయితే ఇంటికి ప్రార్థన చేసి వెలుగును తెస్తుందో, శుభ్రతను తెస్తుందో, ఆ స్త్రీ మీద సైతాను కన్నుబడింది. ఎవరి మీద పడింది? స్త్రీ మీదనే పడి మొట్టమొదట స్త్రీ ద్వారానే పాపము లోకములోనికి వచ్చి. చూడండి, ఆ మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడ, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది, పాపములో పడింది. అందుకనే మా స్త్రీ త్వరగా మోసపోయింది. ఆమె త్వరగా, చాలా త్వరగా, తొందరపాటు ఎక్కువ, మోసపోవడం ఎక్కువ, మోసపోయే విధానం ఎక్కువ స్త్రీకి. అందుకని మోసపరచబడకుండా ఉండాలంటే స్తోత్రం చెప్తాను వినండి. నీ భర్తను నువ్వు ఎన్నడూ విడువకూడదు. ఆమె ఏం చేయకూడదు అని భయత్తాను దొరకకుండా ఏంది నువ్వు పోయేది? నీ మొఖం అనుకున్నదా పోయేస్తావా? ఆయన లేకపోతే ఒక్క అడుగు నువ్వు వెయ్యమాక. ఆమె అది నీకు ఆశీర్వాదం, అది నీకు క్షేమం. షేక్స్పియర్ అని ప్రపంచంలో పేరుగాంచిన ఒక రచయిత ఉన్నాడు. ఏం పేరు? సరే రేపు చూద్దాం పేరు సంగతి. షేక్స్పియర్ ఆయన ప్రపంచంలో కల గొప్ప తెలివి కలిగిన రచయిత, కవి. ఆయన అన్నాడు, ఉమన్ ఈజ్ ఏ ఉమన్ అంటే స్త్రీ గాజు బొమ్మ. ఏంటిదంట? గాజు బొమ్మని ఇస్తారంటే తుడిచి నీటుగా అలా పెడితే ఎంతో అందంగా. మరి నువ్వు బయట పోయి తిరిగి వస్తుంటే ఇసిరేయాలి, ఏడవ చోట పడతావు. పడితే ఏమవుతావు? అవసరము తప్పనిసరి అయితే తప్ప నీ భర్త నిడిసి నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండటము చెయ్యనే కూడదు. మొట్టమొదట స్త్రీ చేయవలసిన కార్యం ఎందుకో తెలుసా? నువ్వు సాటు నుండే సహాయము, డైరెక్ట్ కాదు. ఆదాము ముందు, అవ్వ సాటి అయిన మేటి అయిన సహాయము కానే. చాలా మందికి తెలియక, మా ఆయనకి ఏం తెలియదు, చెప్పు ఎంతో చెప్పు అని ముందుకు వస్తుంది. అది పనికి మాలిన పద్ధతి. ఆమె తెలుసా? నువ్వు సాటి అయినా, ఈడేమో గోతం ఎత్తుకుంటాడు, ఆమెకు సంచిస్తాడు. అవునా కదా? మా ఆమె గోతం ఎత్తి సంచి పట్టుకోమా చేతగాను కదా. దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? నీకు సాటి అయినా సహాయం చేస్తాడు.
సాటి అయిన సహాయం. అయితే ఇలాంటి స్త్రీ మోసపరచబడితే, ఇలాంటి స్త్రీ పాపంలో పడితే యేసయ్య స్త్రీ ద్వారానే ఈ లోకానికి వచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహించాడు. ఆయన పరిశుద్ధునిగా రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఏ స్త్రీ అపరాధములో పడిందో ఆ స్త్రీ ద్వారానే దేవుడి లోకానికి వచ్చాడు. చూడండి, ఆ మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం 26, 27, 28 వచ్చిన 6వ నెలలో గబ్రియేలును దేవదూత ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత తెలుసా? కన్యక ద్వారే అనగా స్త్రీ ద్వారే దేవుడి లోకానికి వచ్చి. జాగ్రత్తగా వినండి అమ్మా. నీ చేతులున్న ఒక ఉంగరం ఈ చర్చిలో పోయింది అనుకో. ఉంగరం ఎక్కడ పోయింది? నీ ఇల్లంతా దొరుకుద్దా? ఎందుకని పోయిందా? చర్చి దగ్గరికి వచ్చి ఎదిగితే స్త్రీ ద్వారా పాపం వచ్చింది. స్త్రీ ద్వారానే పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య రావడానికి స్త్రీని ఎన్నుకున్న కారణం ఏంటో తెలుసా? స్త్రీ మోసపరచబడింది. స్త్రీ ద్వారా పాపము ప్రవేశించి ప్రభు వచ్చి స్త్రీ ద్వారా వచ్చి ఆ పాపమును సిలువలో పాతేశాడు. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 19, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు ఎక్కడున్నారంట? ఏమయ్యాడు? స్వామితో నాకు ఆయన ఎవరు తెలియదని ఆడబడుకున్నాడు కదా. తెలుసా? ఒట్టు పెట్టుకొని నింది బైబిల్ అంటే అర్థమైంది. దేవుడితోడు యేసయ్య ఎవరు నాకు అది. పేతురు ఎక్కడుండో తెలియదు, యోహాను గారు ఎక్కడుండో తెలియదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? శిష్యులు మొత్తం ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. ఎవరున్నారు? యేసయ్య సిలువ దగ్గర. అమ్మా, స్త్రీలు ఎవరున్నారు? అందుకనే నేను పలుమార్లు చెబుతా, ఎక్కడికి వెళ్ళి నీ మాట చెప్తా. నీ ఇంటిలో పరిశుద్ధాత్మ నివాసం ఉండాలంటే నీ ఇంటిలో ఉండే స్త్రీ ప్రార్థనా పరురాలై ఉండాలి. చప్పట్లు కొట్టి అసలు చేసి చూడండి. నీ భర్త కంటే ఎక్కువ చెప్పాలి తినాలనా? నీ భర్త కంటే ఎక్కువ, నీ బిడ్డల కంటే ఎక్కువ, నీ ఇంట్లో ఉన్న వారందరికంటే ఎక్కువ తెలుసా? నీ చుట్టూ పక్కన ఉన్న ఇళ్ళ కంటే ఎక్కువ ప్రార్థన చెయ్యి. నీళ్ళందరికంటే ఎత్తబడుతుంది. ఎక్కడ వస్తుంది తెలుసా దరిద్రం? వాళ్ళు లేదు, నీళ్లు లేదు అని వీళ్ళు నిద్రమా. వాళ్ళు లేస్తే నువ్వు వెనకాల అవుతావు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. తెలుసమ్మా, ఏ స్త్రీ ఆ ఇంటిలో పెందల కడ లేచి ప్రార్థించే అనుభవం ఉంటుందో, యేసయ్యను కలుసుకునే కృప ఉంటుందో, ఆయన స్వరము వినే ధన్యత ఉంటుందో, ఆ ఇల్లు నిరంతర ఆశీర్వాదముతో నింపబడుతుంది. నీ తర్వాతే ఆ ఇంటికి ఎవరైనా లేయాలి, ప్రభువును కలుసుకోవాలి. ఆ ప్రయత్నం చేసి చూడు, నీ ఇల్లు దీవెనలతో నింపబడుద్ది. ఆమె ఎక్కడొస్తుంది తేడా? లేవరు. గొప్ప దైవజనుడు సాక్ష్యం ఏం చెప్పాడో తెలుసా?
ఎప్పుడన్నా ఒక్కరోజు నాకంటే ఆమె ముందు లేస్తే ప్రభు దగ్గర అంటే ఆయన ప్రభువా ఈరోజు నేను ఓడిపోయానని ప్రభు దగ్గర కన్నీరు. ఎవరి మీద ఓడిపోయింది? భార్య ముందు లేచి ప్రార్థన చేసింది అనకంటే ఆయన శరీరం ఒప్పుకోనే. మరి నీ శరీరం ఎలా ఉంది? నీ శరీరం ఎవరో ఒకలం చేసినా సరిపోద్ది అనుకుంటున్నావేమో, తప్పు. నువ్వు ముందు యేసయ్య దగ్గర నిలువబడే ధన్యత నీకు ఇచ్చాడు దేవుడు. అట్టి ధన్యత నువ్వు పొందుకోవాలి. స్త్రీలంట యేసయ్య సిలువ యొద్ద నిలుచుండిరి. చదువుకున్న వాక్యం ఎక్కడున్నారు వాళ్ళు? యేసయ్య సిలువ. నువ్వు నిలుచున్నావా? ఆ సిలువ వైపు చూస్తున్నావా? స్త్రీలు అంత ధన్యకరమైన కార్యం చేశారు. పురుషులందరూ ఏమయ్యారయ్యా? అడ్రస్ శిష్యులందరూ పారిపోయారు. అంతేనా? యేసయ్యతో ఎన్ని మేలు పొందిన వారు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా యేసయ్య సిలువలో దగ్గరకి రానే. ఎంత విచారకరం. ఇంకా బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేను మరియకు ఎప్పుడు కనపడ్డాడు? నేను అనుకుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళలో రోషం పుట్టుకు రావాలి. ఆమె పౌరుషము ఉంటే వస్తుంది. ఇప్పుడు మాటలోనే వస్తుంది. పౌరుషంగా చదువుతారు. చదువుతుందా? పౌరుషం రావాలి. ఈ మాట మగ్దలేను మరియమ్మ మొదట ప్రభువును చూసింది. ప్రభు చనిపోయి తిరిగి పునరుత్థానుడై లేచినప్పుడు ఎవరికి కనపడ్డాడు? మొదట పేతురు కాదు, యోహానుకు కాదు, శిష్యులకు కాదు. ఎవరికో తెలుసా? ఆయన తల్లి అయిన మరియమ్మకు కూడా ఎవరికి కనపడ్డాడు? 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేను మరియకు బైబిల్లో రాయబడింది మొదట కనపడాను. ఎప్పుడు? నువ్వు కూడా మొదట కనపడ. అందుకని ఉదయాన్నే పిచ్చుకలు కిచుకిచుమని శబ్దము రాకముందే నీ ప్రార్థన శబ్దం యేసయ్య పాదాలను తాకునుగాక. అది దేవునికి ఇష్టం. అందరూ చేసినాక నువ్వు చేయడం పెద్ద ధన్యత. మగ్దలేను మరియమ్మ 7 దయ్యాలు ఉన్నాయి. ఆమె వదలగొట్టాడు ప్రభు, విడిపించాడు దయ్యాల నుంచి. అలాంటి స్త్రీకి మొదట కనపడ్డాడు. మొదటి ప్రార్థన, మొదటి పాట, మొదటి సంపాదన, మొదటి ఆదాయము, మొదటి గడియ ఎవరు దేవునికి ఇస్తారో వారు అన్ని విషయాలు మొదటి వారిగా ఉంటారు. చప్పట్లు కొట్టి ప్రభు. తర్వాత గడియ కదా. ఇలా వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన నీవు లేచి రేయి ఏసాము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక పెళ్లి ప్రకటన చూశాను. వధువు కావలేను, వధువు అంటే పెళ్లి కూతురు కావలేను అని వేసి ఏం చేశారు తెలుసా? 22 గంటలు ప్రార్థన చేసే అమ్మాయి కావలేదు. మొత్తం ఎన్ని గంటలు? మనం 22 గంటలు ప్రార్థన చేస్తే తినేది ఎప్పుడు అమ్మా? ఎప్పుడు తినాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు నిద్ర? ఒక్కరు ఫోన్ చేయలేదంట. అలాంటి వారు మమ్మల్ని సంప్రదించండి, మాకు కట్న కానుకలు వద్దు, మేమే వారికి కట్నం ఇస్తామని ఇస్తే ఒక్కళ్ళు కూడా ఫోను చెప్పాలి. ఎందుకని? 22 గంటలు ఎవరు చేస్తామా? మన వాళ్ళు ఎవరు ఒక రోజు సాంబారు చప్పగా ఉంటుంది, అయ్యా నోరు అట్ట మారవండి అన్నారండి. ఏంటిది మార్చేది?
కారం నూరి నోట్లో పెట్టాలా మా 22 గంటలు అనగానే ఊరు ఫోన్ చేయలేదంట. చేయకపోతే ఒక ప్రార్థనా పురురాలైన అమ్మాయి ఫోన్ చేసి, అయ్యా నేను ఇలా, నా పేరు బ్లెస్సీ, ఏ పేరు బ్లెస్సీ, ఇలా ప్రకటన వేశాను, నా చదువు ఇది, నా వయసు ఇది, నాకు పరిస్థితులు అని చెప్పింది. మాకెవరు ఫోన్ చేయలేదు, నువ్వు ఒక్కదాన్ని చేసావు, అన్ని చదివావా? అన్నీ చదివానయ్యా. ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? మీరు అడిగింది 22 గంటలు. నేను 24 గంటలు ప్రార్థన చేస్తాను. అర్థమైందా? ఈ మర్మం అర్థమైందా? 24 గంటలు అదే ధ్యాస, అదే మా దగ్గర ఒక ఆయన, మా ఇంటి పక్కన రైల్వే ఇంజనీర్ ఉంటే, ఆయన ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళగానే ఒక రోజుకు 2 పట్టాలు మారుస్తారంట. ఒక 10 మంది గ్యాంగ్ మేలు కలిసి 2 పట్టాలు మారుస్తే ఈనాడికి వెళ్ళగానే 4 మారవాలంటాడు. ఎన్ని? వాళ్ళలో పైన వేస్తుంది. మారవగలిగిందే 2 కదా. ఏనని అంటుండు? భయపడిపోయేవాళ్ళు. సాయంత్రానికి 2 మార్చేది. ఇళ్లలో ఒకటి తెలివి కల్లోడు, వాడు ఒక నెల తర్వాత ఆయన వచ్చి, ఈరోజు 4 కాదు సార్ 6 మారవాలి. ఇది అయ్యేది ఎట్లా? అయ్యేది తెలుసుకొని 6 మారవాలి సార్ అంటాడు. ఆ సాయంత్రానికి మార్చేది 24 గంటలు ఆమె ప్రార్థన చేస్తుంది. ఇల్లు కూడా నీళ్లు దేమ్మా, అన్నం ఉండమ్మా, బట్టలు చెప్పరా, ప్రార్థన చేయని వీళ్ళు అట్లే ఉంటారు. పరీక్షించడానికి వాళ్ళ ఆ మాట. ఈ అమ్మాయికి ఆత్మీయ జ్ఞానం ఉంది కాబట్టి ఫోన్ చేసి ఒక్కటే చేసిందంటే, కట్నం లేవు, మేము కట్నం ఇస్తామంటే రోజు 100 మంది చెయ్యాలి, అవునా కదా? ఒక్కరు చేయలేదట, ఒక్క అమ్మాయి చేసి. ఏందమ్మా అన్ని చదివావు? అన్నీ చదివానయ్యా. ఏం చదివావు? అన్నీ చదివా. 22 గంటలు ప్రార్థన చేయాలి. అయ్యా మీరు అడిగింది 22 గంటలు, నేను ఎందుకంటే 24 గంటలు ప్రార్థన. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో అత్త ఒక పని చెప్పి, మామ ఒక పని చెప్పి, వాళ్ళు ఒక పని చెప్పి, అసలు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయడానికి వదలనే. ఈ అమ్మాయిని పరీక్షించారు. ఆమె ఆ వైపుకు తిరుగు, పట్టుదలతో ప్రభు నిన్ను అలా నలిపేవాడు. మన మీద ముందు చూడగానే గుండె బయలేది, 22 మా వల్ల కాదులే, పోనీ ప్రభు వైపు తిరగట్లా. ఇప్పుడు మగ్దలేని మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళిందంటే ఆమెలో ఎంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఆడ మా అమ్మ మా నాన్న సమాధి, ఈ టైంలో మేము పోతామా? చెప్పండి అమ్మా. ఒక్కళ్ళన్నా నలుగురు చెయ్యి పట్టుకొని పొమ్మన్నా కూడా ఇప్పుడు వద్దులే, రేపు పొద్దున్న చూద్దామంట కదా. ఎందుకని? భయం. మగ్దలేని మరియమ్మ ఒక్కతే. కారణం ఏంటో తెలుసా? ఆమె ధ్యాసంతా చెప్పాలి, యేసయ్యను చూడాలి. ఆమేన్. నీలో నాలో ఆ ధ్యాస ఉంటే ప్రభు మనం ముందుకొచ్చి మనకు ప్రత్యక్షము అవుతాడు. ఇది ధ్యాస. నేను 10th క్లాస్ చదువుతున్నా. రాజమండ్రి దగ్గర రాజోల్లో మీటింగ్ అయితే తెల్లవారుజాము 5:30కు నన్ను పాట పాడమన్నా. 5:30కు పాట పాడమని నేను 5ంటికి పోయి ఉన్నాడా. ఆ పిల్లకాయన కదా హుషారుకి వెళ్ళి ఉంటే, అసలు మైకోడు లేడు చెప్పాలి, స్టేజీ మీద ఎవడు. నేను 5:30 అవుతా ఉంటే అక్కడే కూర్చున్నా. చెప్పిన హెడ్, మనకు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన ఆయన నిమిషం తక్కువ 5:30కు వస్తే ఎవడు? నేను తప్ప. ఏనా నువ్వు మ్యూజిషియన్ రాలేదంటే 5:30 చదువుకుంటూ రాలేదయ్యా. అయ్యా నువ్వు రాలేదంటే నేను రాలేదయ్యా. అప్పుడే నువ్వు వస్తాను అనుకోలేదయ్యా. అప్పుడే నువ్వు వస్తావని మేము అనుకోలేదు. నీ పని నువ్వేం చేయాలి? చెప్పిన టయానికి చెప్పండి. జాన్ డేవిడ్ గారు వచ్చి చూసి,
నాకెళ్ళి చూసి ఆశ్చర్యపోయా, నువ్వు కరెక్ట్గా వచ్చావయ్యా, గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చెయ్యి, ప్రభు కార్యము. చాలాసార్లు చెప్పాను, ముందు ప్రభు దగ్గర ఆయనకు నచ్చేది ఏందో తెలుసా? ఆయన చెప్పింది మనము నీళ్ళు పోయానరా బాణాలు నిండా. ఎందుకయ్యా? నేను వాటిని ద్రాక్షరసముగా, అంత ద్రాక్షరసం మార్చోడి నీళ్ళు తెప్పిలేవు అన్నం అనుకో, ఆయనకు కోపం వచ్చి మనదంతా ఈ బ్యాచ్ అన్నమాట. ద్రాక్షరసం నీళ్ళు మార్చిన నీళ్ళు తేలేడు, నీళ్ళు కొండలు నిండా పోయలేడు. నువ్వు వెళ్ళి సిలోయమను కోనేటికెళ్ళి కడుక్కో, చూపు పొందని ప్రభు చెబితే ఏడుందా ఎక్కువనేరు, ఏడు దిగుతా, ఆడ బాగా అయ్యో ఎడగాలేను, అక్కడికి పోవాలన్నా మనకొచ్చే చెత్త ప్రశ్నలన్నీవే. స్త్రీలారా, ప్రభుతో ఉన్నది మీరే. ఆమేన్. కాబట్టి నీ ప్రాణం ఉన్నంత వరకు, రాత్రి జాగ్రత్తగా వేరు, నీ ప్రాణం ఉన్నంత వరకు ప్రభు దగ్గర నిలబడాలని తీర్మానము చేసుకో. ఆమేన్. అప్పుడు ప్రభువే వచ్చి నీ దగ్గర నిలబడ. స్త్రీలకు దేవుడట్టి ధన్యతనిచ్చాడు. మనందరికీ తెలుసు కదా, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ అందరు తీసుకొచ్చి అట్లా ఇట్లా అని రాళ్ళు వేయబోతే ప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేనోడు మొదట మీద రాయమంటే అందరూ వెళ్ళిపోతే ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవరును నీకు శిక్ష వేయలేదా? ఏమన్నాడు? అమ్మా. కాబట్టి ఆ ధన్యతను నువ్వు స్వతంత్రించుకోవాలా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఈ పిలిపే పిలుస్తాడు. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువని పిలుపు, ఎన్నడూ వినలేని పలుకు. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువని పిలుపు, ఎన్నడూ వినలేని. చూడండి, ఈ స్త్రీకి ఇంకొక ధన్యత ఇచ్చాడు ప్రభు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నా, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపబడినని ప్రధానము చేసేది. ఈ సంఘం అనేది అమ్మా వధువు, ఆమె పెండ్లి కుమార్తె. సంఘం ఎవరు? పెళ్లి కుమార్తె. ఎట్లుండాలి? ఎంటుకలన్నీ ఆ మధ్య బాపట్ల పోతే ఎంటుకలన్నీ వేసుకుని కలెక్టర్ అంట. ఎవరు? మా దగ్గర ఓ పాస్టర్ కొంచెం జ్ఞానవంతుడు. ఆయన అన్నాడు, జడేసుకొని చేపగానే ఏం పరిపాలన చేస్తుంది, అన్ని స్త్రీ కన్యక, సంఘ వధువు, పెళ్లి కుమార్తె. ఎలా ఉండాలి పెళ్లి కుమార్తె? ఈ చీర బాగలేదు, ఆ చీర బాగలేదని సాయంత్రం నుండి తెల్లారిందా కట్టి ఏదో మొత్తానికి ఒకటి కట్టుకొని నీటుగా సిద్ధపడాలి. ఆమె ఎలా ఉండాలమ్మా? పెళ్లికి పోతుంటే ఎంత సిద్ధపడతావు నువ్వు? పెళ్లి కుమార్తె వరకు ఎంత సిద్ధపడతావు? సంఘంలో మనమందరము అలా సిద్ధపడి ఉండాలి. వరుడైన ప్రభు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఈ సంఘం అనే వధువు ఎత్తబడుతుంది. ఆ 7 ఏళ్ల పెళ్లి విందు, వివాహ మహోత్సవము, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము జరగబోతుంది. తిక్కిడిగా ఉంటావా నువ్వు? పెళ్లి కుమార్తె అయితే ఉండవు కదా. పరిశుద్ధతను ధరించుకొని
సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెను. ప్రభు చెంత మధ్యాకాశములో సంఘముతో పరిణయ వివాహము. ఇది హుషారుగా, సంతోషముగా, సమాధానముగా, పరిశుద్ధంగా, ఆనందముతో జరిగే కార్యమే. దాని కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. అందుకని స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఇంకొక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 12 నుండి 17 వరకు. ప్రభు కాదు, నేనే తక్కిన వారికి చెప్పున్నది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉంటే ఆమె గనుక అతనితో కాపురము చేస్తానని ఇష్టపడితే, పడని ఎడల, ఇష్టపడిన ఎడల ఆమెను వదలడానికే నువ్వు ఆమెను రక్షించుకో. ఆ క్రింద రాయబడింది, ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య, అలాగే ఏ సహోదరికైనా అవిశ్వాసి అయిన భర్త ఉంటే వాళ్ళను విడిచిపెట్టబాక, వాళ్ళను ప్రభువులోకి నువ్వు ఏం చేయాలి? మార్చాలి. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఒక గొప్ప బహుమానం వచ్చింది. అందుకని అక్కడ అంటాడు, ఓ స్త్రీ, నీవు నీ భర్తను రక్షించుకుందువో లేదో నీ చేతుల్లో ఉంది. గమనించు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీ చేతుల్లో. కాబట్టి ప్రభు కృపను బట్టి స్త్రీలు శ్రమపడుచున్న ప్రభువును వెంబడించిరి. ఆమె తెలుసా, ఏ ఇంటిలో స్త్రీకి సహనం ఉండదో, నా మాట వినండి, ఏ ఇంటిలో స్త్రీకి సహనం ఉండదో ఆ ఇల్లు నరకము కంటే దారుణం. ఇంట్లో స్త్రీకి ఏముండాలి? బంగారం కాదు, మా బంగారము, వెండి, ఆస్తిపాస్తులు, సహనం ఉండాలి. సహనము స్త్రీకి లేకపోతే బహు ప్రమాదం ఇంట్లో. కాబట్టి ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. యేసయ్య సిలువను వెంబడించింది శిష్యుడు కాదు, పురుషుడు. ఎవరమ్మా? స్త్రీ. నువ్వు కూడా ముందు వరుసలో ప్రభువును వెంబడించు, ముందు వరుసలో వివాహ మహోత్సవములో నిలబడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.